ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల అసలు స్వరూపం సభా సాక్షిగా బట్టబయలైంది. బీఆర్ఎస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి సిగ్గు శరం విడిచిపెట్టి ప్రజల తీర్పును అవమానిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు సభలో తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. ఇటీవలే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. అయినా ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో అధికార పక్షం వైపే కూర్చున్నారు. అయితే తమ వైపు రావాలని, ప్రతిపక్షం సీట్లలో కూర్చోవాలని బీఆర్ఎస్ కోరినా ఫిరాయింపు ఎమ్మెల్యేలు పెడచెవిన పెట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యే కాలే యాదయ్యను తమ వైపు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరినా కాంగ్రెస్ వైపే అంటూ ఆయన చెప్పారు. మొత్తానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల అసలు రంగు బయటపడటాన్ని తెలంగాణ సమాజం క్లియర్ కట్ గా గమనించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఒకవైపు చూసుకున్నట్లయితే ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అంతా కూడా అబద్ధాలమయంగా మారింది. మరోవైపు చూసుకున్నట్లయితే ప్రజల తీర్పును అవమానిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయితే సభలో తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. దాంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు ఎమ్మెల్సీలు నిరసనలు తెలియజేశారు. మరోపక్క అంటే ఈ మధ్య కాలంలోనే స్పీకర్ వారందరికీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరిపై క్లీన్ చిట్ ఇచ్చారు. మరి వారంతా వచ్చి బీఆర్ఎస్ వైపు కూర్చోవాలి అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆహ్వానించిన కూడా వారు రాకుండా అధికార పక్షం వైపే కూర్చున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు అసెంబ్లీ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. గవర్నర్ ప్రసంగంతో సెషన్ ప్రారంభం అయితే గవర్నర్ ప్రసంగం అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న సందర్భంగానే గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించి అక్కడి నుంచి నల్ల బ్యాడ్జీలు తెచ్చి నిరసనతో సభకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం, రైతుల సమస్యలు, అన్ని సమస్యలకు సంబంధించి ప్లకార్డు పట్టుకొని నిరసనగా వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ సంబంధించినటువంటి సభ్యులు 3 రంగుల కండువా కప్పుకొని అసెంబ్లీకి హాజరైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆ పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు పార్టీ మారారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ వాళ్ళందరికైతే క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే ఈ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చెప్తున్నటువంటి సందర్భంలో సభలో మాత్రం ప్రధాన ప్రతిపక్షం కూర్చున్నటువంటి సైడ్ కాకుండా అధికార కాంగ్రెస్ వైపు కూర్చున్నారు. అయితే ఇటు ఎలాగో క్లీన్ చిట్ వచ్చిన టీఆర్ఎస్ వైపు రావాలని చెప్పి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆహ్వానించారు ఎమ్మెల్యే కాలే యాదయ్యను. అయితే ఆయన మొత్తం కాంగ్రెస్ వైపు కూర్చున్నటువంటి మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించిన దాంట్లో 7 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 7 సైతం కాంగ్రెస్ వైపే కూర్చున్నటువంటి పరిస్థితి. ఎటువంటి కండువా అయితే కప్పుకోలేదు, కానీ కాంగ్రెస్ అయితే సభ్యులు కూర్చున్న వైపే వారు కూర్చున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే పార్టీ లేదు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ వైపే కూర్చోవడం చర్చనీయాంశం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఇక మొత్తానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల అసలు స్వరూపం అయితే సభా సాక్షిగా బట్టబయలైంది. బీఆర్ఎస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజల తీర్పునైతే అవమానిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు సభలో తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. మరోపక్క గవర్నర్ ప్రసంగం అంతా కూడా అబద్ధాలమయంగా మారింది. ఈ మధ్య కాలంలోనే స్పీకర్ అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయానికి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ నేతలైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలను తమ వైపు వచ్చి కూర్చోవాల్సిందిగా పిలిచినా కూడా వారైతే అధికార పక్షం వైపైతే కూర్చున్నారు. దీంతో ఇదొక చర్చనీయాంశంగా మారింది.